దండుశేఖర్పై దాడి వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం ఉందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ భర్త సీనియర్ నాయకుడు దండుశేఖర్పై నిన్న జరిగిన దాడి బాధాకరమన్నారు. కాంగ్రెస్ లో 12 సంవత్సరాలుగా పనిచేసిన ఆయనపై దాడికి దిగాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసలు ఈ దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని తమకు అనుమానం ఉందని చెప్పారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి వెనకాల ఉన్న వారెవరైనా కానీ గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన పీసీ ప్రెసిడెంట్ కాగానే ఏదో అయిపోయినా అనుకుంటున్నారు వాళ్ళు. ఏదంటే మాట్లాడచ్చు. టీఆర్ఎస్ పార్టీ అట వచ్చే ఎన్నికల లోపు ఖాళీ అయిపోతుందట. అంటే ఆయన ఏమైనా చిలక దోశ అని చెప్పిండా అని నేను అడుగుతున్నాను. పీసీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా, వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో పార్టీలో జరుగుతున్నటువంటి కొమ్ములాటలు కొట్లాటలు అవన్నీ చక్కదిద్దుకోకుండా గాంధీ భవన్లో కూర్చొని చిలుక దోశ అని చెప్తున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఒక సర్వే వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ యొక్క పనితీరు మీద ఒక సర్వే ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా డిక్లైన్ కాలేదు, ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా పడిపోలేదు. అంత ఫాస్ట్గా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం అంత దిగజారిపోయింది. అంత ఫాస్ట్గా కొన్ని నెలల కాలంలో ఇంత చెడ్డ పేరు